వెల్కమ్ టు ది లియో. గతంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఆ పిఏ చినప్పన్న పాత్ర గురించి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. అయితే తవ్వే కొంది చినప్పన్నకు సంబంధించినటువంటి ఆ భాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతి భాగోతం కూడా వైవి సుబ్బారెడ్డికి వెన్నంటే చినప్పన్న ఉన్నాడు అని నిరూపించేలాగా ఉన్నాయి. మనం ఎప్పటికే మాట్లాడుకున్నాం. వైవి సుబ్బారెడ్డి మొబైల్ నెంబర్ని చినప్పన్న దగ్గర పెట్టాడు. ఆ నెంబర్ ద్వారానే బేరసారాలన్నీ నిర్వహించాడు. ఇది సిట్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అక్కడ ఒకటి. రెండోది, వైవి సుబ్బారెడ్డి ప్రతి కార్యక్రమంలో కూడా చినప్పన్న పక్కనే ఉండి అన్నీ చక్కబెట్టాడు. అవి ఫోటోలతో సహా ఉన్నాయి. నిన్న వీడియో కూడా చేసాం మనం. అది రెండు. ఇప్పుడు తాజాగా ఇంకొక బలమైన బంధం బయటపడింది. ఏంటో తెలుసా? చైర్మన్గా అంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో దాదాపుగా ఒక నెలలోనే 6433 శుభదం దర్శనం టికెట్లను చినప్పన్న పేరు మీదుగా జారీ చేశారు. అసలు రికార్డు బ్రేక్ ఇది. ఒక నెలలోనే 6433 దర్శనం టికెట్లు ఒక అనామక వ్యక్తి పేరు మీద జారీ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ అయినటువంటి విషయం. కానీ చినప్పన్న పేరు మీద జారీ జరిగింది. మనం ఏడాది గురించి మాట్లాడట్లేదు, 4 ఏళ్ల గురించి మాట్లాడట్లేదు. మనం మాట్లాడేది 2021లో ఒక నెలలో జారీ చేసినటువంటి శుభదం టికెట్ల గురించి మాట్లాడుతున్నాం. అది రికార్డెడ్గా దొరికిపోయారు వాళ్ళు. మరి ఇప్పుడు చెప్పండి సమాధానం. వైవి సుబ్బారెడ్డికి సంబంధం లేకపోతే చినప్పన్న దర్శనం టికెట్లు ఎలా ఇప్పించాడు? 2018 తర్వాత నాకు చినప్పన్నతో సంబంధం లేదు అనేది వైవి సుబ్బారెడ్డి చెప్పినటువంటి మాట. ఓకే, రైట్. మరి వైవి సుబ్బారెడ్డితో సంబంధం లేని ఒక వ్యక్తి చినప్పన్న ఏకంగా టీటీడీకి ఫోన్ చేసి అధికారులకు 6433 శుభదం టికెట్లు ఎలా ఇప్పించాడు? సాధ్యమేనా? నాకు వైవి సుబ్బారెడ్డి కూడా సంబంధం లేదు బేసిక్గా. మరి నేను ఫోన్ చేస్తే టికెట్లు ఇస్తారా? అక్కడ ఇస్తారా టికెట్లు? అసలు ఒక వ్యక్తి ఫోన్ చేసి పేరు చెప్పగానే ఎందుకు టికెట్లు ఇచ్చారు? ఎందుకనంటే ఆయన సుబ్బారెడ్డికి అత్యంత దగ్గరైన వ్యక్తి. అది పిఏ అనుకోండి, కార్యదర్శి అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి. సుబ్బారెడ్డికి అప్పన్న అనే వ్యక్తి దగ్గర వ్యక్తి కాబట్టే అప్పన్న ఫోన్ చేస్తే టికెట్లు ఇచ్చారు. మరి సుబ్బారెడ్డి చెప్పకుండా ఇచ్చుంటారా టికెట్లు? ఇలా మా పిఏనో లేకపోతే మా వ్యక్తి ఫోన్ చేస్తాడు అప్పన్న అని, సో చినప్పన్నని ఫోన్ చేస్తాడు, అతను ఫోన్ చేసినప్పుడు మీరు దర్శనం టికెట్లు ఇవ్వండి అని వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా టీటీడీలో అన్ని దర్శనం టికెట్లు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? చినప్పన్న ఏంటి, ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే మినిస్టరా, లేకపోతే ఏదన్నా ప్రోటోకాల్ పదవి ఉందా? ఎందుకు ఇస్తారు? 6000 టికెట్లు ఎందుకు ఇస్తారు? అసలు ఒక వ్యక్తి 6000 టికెట్లు ఇవ్వటం అనేది రికార్డు బ్రేక్. తెలుసు అసలు టీటీడీ కూడా అంత గుడ్డిగా అన్ని టికెట్లు ఎలా ఇచ్చిందో నాకు అర్థం కాల. సాధారణంగా నెలకి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నాకు తెలిసి 15 దర్శనాలు 20 దర్శనాలు ఉంటాయేమో నాకు తెలిసి. మినిస్టర్కైనా అంతే ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు రోజుకో దర్శనం ఇచ్చినా 30 దర్శనాలు. కానీ చినప్పన్నకి ఎన్ని దర్శనాలు ఇచ్చారు? 6400 దర్శనాలు ఇచ్చారు. ఇది రికార్డెడ్గా దొరికిపోయినటువంటి మాట. మరి ఎలా ఇచ్చారు? ఈ దర్శనం టికెట్ కోసం పాపం ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా? నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇందులో కూడా ఏమైనా స్కామ్ ఉందా? ఈ దర్శనం టికెట్లు ఏమైనా అమ్ముకున్నాడా అని అనుమానం ఉంది నాకు. ఎందుకంటే 6000 టికెట్లు, అసలు 6000 మంది చినప్పన్నకు ఒక నెలలో ఎందుకు పరిచయం అయ్యారు? చినప్పన్న ఎందుకు 6000 మందికి ఇప్పించాల్సి వచ్చిందో నాకు అర్థం కాల. నువ్వు ఎంత ఎక్కువ ఇప్పించినా 100 ఇప్పించో, 200 ఇప్పించో, హైయెస్ట్ 500 ఇప్పించవచ్చు. హైయెస్ట్ 500 ఇప్పించవచ్చు ఏదైనా సీజన్ అయి ఉంటే. కానీ 6000 దర్శనాలు ఎలా ఇప్పించాడు? మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ దర్శనం టికెట్లు ఇచ్చినప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. ఆయన ఏమంటాడు, నా మనిషి కాదు, కానీ అతని హవా కొండ మీద నడిచింది. అసలు మాట్లాడటానికి ఏమైనా అర్థం ఉందా? సిగ్గు శరం ఉందా? నాకు అర్థం కావట్లేదు. వైవి సుబ్బారెడ్డి ఏమంటాడంటే నా మనిషి కాదు, కానీ కొండ మీద ఆ వ్యక్తి హవా నడిచింది. ఎలా? నీ మనిషి కాకుండా కొండ మీద ఆ వ్యక్తి ఎలా నడిచింది? పోనీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమైనా పని చేశాడా? జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా వాడాడు అక్కడ? పోనీ చెప్పు, నా పేరు వాడలేదు, నా పేరు చెప్తే ఇచ్చిన టికెట్లు కదా అయ్యి, జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇచ్చాడని చెప్పు. పోనీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడేమో, ఇన్ఫ్లుయెన్స్ చేసాడేమో అని అనుకుందాం కాసేపు. మరి ఎలా జరిగింది? మరి ఎందుకు చినప్పన్న నా మనిషి కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏదో బయటపడుతుందనే భయం వైవి సుబ్బారెడ్డిలో కనపడుతుంది. వారిద్దరికి మధ్య పిఏ కాదు, అంతకు మించిన బంధం ఉన్నమాట వాస్తవం. వైవి సుబ్బారెడ్డి వెన్నంటే చినప్పన్న ఉన్నమాట వాస్తవం. దీనికి అనేక ఆధారాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇంకా తప్పించుకోలేరు, అబద్ధాలు చెప్పలేరు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి.
సుబ్బన్న కోసమే అప్పన్న ఒక్క నెలలో 6433 సుబ్బదం టికెట్లు. నాడు టీటీడీ చైర్మన్గా వైవి, చైర్మన్ ఆఫీసుకు చిన్నబాసుగా అప్పన్న. ఇతర సేవలు, దర్శనాలు ఇంకా ఎన్నో. మీ మనిషి కాకుండా ఎలా సాధ్యం? వైవి సుబ్బారెడ్డి బదిలిస్తారా అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో న్యూస్ సంగతి కాసేపు పక్కన పెట్టి, ఇది 2021 సెప్టెంబర్ నెలలో చిన్న అప్పన్నకు కేటాయించిన సుబ్బదం టికెట్ల వివరాలు. సో ఇక్కడ చైర్మన్ సార్ అని ఒక కాలం పెట్టుకున్నారు. ఆయనకి కేటాయించిన టికెట్లు ఏంటంటే ఆ నెలలో 595 టికెట్లు చైర్మన్ పేరు మీద కేటాయించారు. మరి సుబ్బు అని ఎవరిదో ఒక పేరు ఉంది, ఇక్కడ 15,900 టికెట్లు అలా కేటాయించారు అప్పన్న పేరు మీద. అంటే ఇక్కడ చూడండి 6433 టికెట్లు అప్పన్న అని ఒక కాలం క్రియేట్ చేసుకున్నారు చూడండి. సో ఆ వ్యక్తి సిఫారసుల మేరకు 6433 దర్శనం టికెట్లు కేటాయించినట్టుగా ఇక్కడ రికార్డెడ్గా ఉంది. ఇదేదో మనం తీసింది కాదు, టీటీడీలో రికార్డెడ్గా ఉన్నటువంటి షీట్ని బయటికి తీశారు. ఇది టీటీడీలో రికార్డెడ్గా ఉన్నటువంటి షీట్ ఇది. మరి అప్పన్న పేరు ఎందుకు అక్కడ ఉంది? ఎందుకు 6400 టికెట్లు జారీ చేశారు? మరి చెప్పాలి కదా. వైవి సుబ్బారెడ్డి మనిషి కాకపోతే అన్ని టికెట్లు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది? చిన్నప్పన్న 2018 వరకు మాత్రమే నాకు పిఏగా ఉన్నాడు. నేను టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక అతనితో ఎలాంటి సంబంధాలు లేవు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదే పదే చెబుతున్నారు. మరి చైర్మన్తో ఎలాంటి సంబంధం లేని అప్పన్నకు ఒక్క నెలలో 6,000కు పైగా సుబ్బదం టికెట్లు ఎలా కేటాయించారు? అవును నిజం. 2021 సెప్టెంబర్లో చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి సిఫారసుపై 595 టికెట్లు సుబ్బదం టికెట్లు జారీ చేస్తే అదే చిన్న అప్పన్న పేరు మీద 6433 సుబ్బదం టికెట్లను జారీ చేశారు. అంటే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి సిఫారసుల కంటే ఆయన పిఏగా ఉన్నటువంటి అప్పన్న సిఫారసులే ఎక్కువ ఉన్నాయి. సరే కేటాయించడం కూడా నేను కాదంట్లా. సరే ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి ఈయన చేయాల్సిన పనులు ఆయనతో చేయించుంటాడు అనుకుందాం కాసేపు. ఈయన కేటాయించాల్సినవి అప్పన్నకి చెప్తే అప్పన్న పేరు మీద కేటాయించారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ నువ్వు అన్నదేంటి? అసలు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పన్నతో సంబంధమే లేదన్నారు. మరి సంబంధం లేకుండా ఎలా వచ్చినాయి ఎన్ని టికెట్లు? ఇక్కడ రికార్డెడ్గా కనపడుతుంది కదా ఎన్ని టికెట్లు వచ్చినాయో. సో దీని కంటిన్యూషన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అదే నెలలో అప్పన్న సిఫారసు మేరకు ఏకంగా 6433 టికెట్లను టీటీడీ అధికారులు జారీ చేశారు. చైర్మన్తో అప్పన్నకు ఎలాంటి సంబంధం లేకుంటే అదెలా సాధ్యం? 2021 సెప్టెంబర్ నెలలో జారీ చేసిన సుబ్బదం టికెట్ల జాబితా మాత్రమే. ఇంకెన్ని విఐపి బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవా టికెట్లు ఇచ్చారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఏం చెబుతున్నా అప్పుడు మాత్రం కొండపై ఆయన పిఏ చిన్నప్పన్న హవా నడిచేది. చిన్నప్పన్న కోరినన్ని దర్శనం టికెట్లు పొందారని, స్వామి దర్శన టికెట్లతోనూ దందా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి చైర్మన్ను, కార్యాలయ సిబ్బంది చిన్నప్పన్న ఫోన్ చేసి చెబితే చాలు ఇష్టానుసారం టికెట్లను జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వేల సంఖ్యలో దర్శనం టికెట్ పొందుతూ చైర్మన్ కార్యాలయానికి ఆయన చిన్న బాసుగా వ్యవహరించారని సిబ్బంది చెబుతున్నారు. సో మీకు విషయం అర్థమైందా? సో అక్కడ గతంలో పనిచేసినటువంటి సిబ్బంది కూడా ఏం చెప్తున్నారంటే చిన్న అప్పన్నే ఇక్కడ చిన్న బాస్ అండి, చైర్మన్ గారు అందుబాటులో ఎక్కువగా ఉండరు. సో ఆయన తర్వాత ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి చిన్న అప్పన్నే, ఆయనే ఇక్కడ చిన్న బాసుగా వ్యవహరించాడు. అందుకనే అధికారులు ఏం చెప్పినా కానీ ఎందుకు నడిచింది అంటే అందుకే నడిచింది అని చెప్పి స్వయంగా అక్కడ పనిచేస్తున్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా చెబుతున్నటువంటి మాట. మరి వైవి సుబ్బారెడ్డి మాత్రం ఒప్పుకోడు. అంటే బొకాయించడంలో వైవి సుబ్బారెడ్డిని మించిన వాళ్ళు లేడు. ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా నాకు చిన్నప్పన్నకు సంబంధం లేదు. ఆయన చెప్పే మాట ఒకటే చిన్నగా, నాకు చిన్నప్పన్నకు సంబంధం లేదు. మరి ఇవన్నీ ఏంటంటే దానికి సమాధానం ఉండదు. ఇప్పుడు కనపడేవన్నీ ఏంటి అంటే దానికి సమాధానం ఉండదు. సో ఇలాగా సొంత మనిషే కదా కల్తీన ఈ కుట్రలో చిన్నప్పన్న పాత్రలను సిట్ వెలికి తీసింది. డైరీ నిర్వాహకులతో బేరసారాలు, బెదిరింపులు, ముడుపుల వ్యవహారాలను ఆయన చక్కగా నడిపించారు. చిన్నప్పన్న పాత్ర బయట పడగానే ఒకప్పుడు నాకు పిఏ, తర్వాత కాదు అంటూ వైవి సుబ్బారెడ్డి కబుర్లు చెబుతున్నారు. ఆయన ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతున్నారు. పర్సనల్ అసిస్టెంటు, ప్రైవేటు అసిస్టెంటు, పర్సనల్ సెక్రటరీ, ఇలా హోదాలు పేర్లు సంగతి ఎలా ఉన్నా వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పన్న సొంత మనిషి. తన అధికారిక లెటర్ హెడ్లో చిన్నప్పన్న కాంటాక్ట్ నెంబర్ పెట్టుకునేంత దగ్గర మనిషి. ప్రతి దశలో ఆయనకు నీడలా ఉండే వ్యక్తి. ముందు సుబ్బన్న, ఆ వెనకే అప్పన్న. ఇలాంటి ఫోటోలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని ప్రత్యేక లక్ష్యాల కోసమే నాడు చిన్నప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్లో లైజనింగ్ అధికారిగా పంపించారు. కల్తీ నెయ్యికి సంబంధించిన బేరసారాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగానే జరిగాయి. సిట్ ఈ సంగతులన్నీ తేల్చింది.
జరిగింది, అయినప్పటికీ నాకేం సంబంధం లేదని వైవి సుబ్బారెడ్డి అంటుంటే మా బాబాయ్ అమాయకుడని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు. అంటే ఇన్ని కళ్ళ ముందు కనబడే ఆధారాలు ఇన్నున్నా చాలా సింపుల్. కొన్ని ఫోటోలు మనం బయటపెట్టి వీడియో చేసాం. చిన్నప్పన్నతో మీకు 2018 తర్వాత సంబంధం లేకపోతే మీతోనే ఎందుకున్నాడని చెప్పి ఒకసారి అడిగాం. అలాగే ఇప్పుడు దర్శనం టికెట్ల విషయంలో స్వయంగా అప్పన్న పేరు మీదే శుభదం టికెట్లు కేటాయించారు, అది కూడా మనం చూసాం. మరి ఇన్ని ఆధారాలు బయటపడినా మాకు సంబంధం లేదని ఎలా చెప్తారు? అంటే చిన్న అప్పన్నకు వైవి సుబ్బారెడ్డికి మధ్య పిఏకు మించిన బంధం ఉంది అనే మాట వాస్తవం. ఆయన వైవి సుబ్బారెడ్డి ఇంట్లో సొంత మనిషిలాగా చలామణి అయిన మాట వాస్తవం. సో ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో చిన్న అప్పన్న పాత్ర ఉంటే అందులో ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా ఉన్నట్టుగానే భావించాలి. వైవి సుబ్బారెడ్డి లేదు అని చెబుతున్నా తిరుగులేని సాక్ష్యాధారాలు అవన్నీ కూడా అబద్ధమని చెబుతున్నాయి. ఇప్పటికైనా వైవి సుబ్బారెడ్డి నిజం ఒప్పుకుని తప్పు జరిగింది అని ప్రజల ముందు క్షమాపణ అడిగితే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.